హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తీజ్ 9 రోజుల పండగ. ఈ 9 రోజుల పండగని పెళ్లి కాని అమ్మాయిలు చాలా ఇష్టంగా సంబరంగా చేసుకునే పండగ. ఈ 9 రోజులు అమ్మాయిలు డాక్లో దగ్గరికి వెళ్ళి కల్లాపు చల్లి ముగ్గు వేసి 3 పూటల ఆ బుట్టలలో నీరు పోస్తారు. అలా నీరు పోసి 9 రోజులు మొలకెత్తిన శనగలు, గోధుమలు పచ్చగా ఉండడం చూసి తమ జీవితాలు కూడా ఇలాగే పచ్చగా ఉండాలని ఆ మేరమయాడిని కోరుకుంటారు. ఈ తీజ్ పండుగలో భాగంగా 8వ రోజు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆ రోజున పెళ్లి కాని అమ్మాయిలు ఉపవాసం ఉంటూ తమ తమ కోరికలను ఆ మేరమయాడికి చెప్పుకునే రోజు. ఆ రోజున అమ్మాయిలు కలిసి చుర్ము, లాప్సీ ఈ 2 నైవేద్యాలను ఆ అమ్మవారి కోసం తయారు చేస్తారు. అలా తయారు చేసిన నైవేద్యాలను ఆ మేరమయాడికి సమర్పిస్తారు. సాయంత్రం పూట పాలు లేకుండా బెల్లం, రైస్ ఈ రెండింటిని కలిపి లాప్సీ తయారు చేస్తారు. అలా తయారు చేసిన లాప్సీతోటి గ్రామ పెద్ద అయిన నాయక్ ఆడపిల్లలు కలిసి భోగ్ దబ్కార్ని ఇస్తారు. దబ్కార్ ఇచ్చిన తర్వాత గ్రామ ప్రజలు, అమ్మాయిలు, నాయక్ అందరూ కలిసి ఆ మేరమయాడిని గ్రామం బాగుండాలి, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొబ్బరికాయలు కొడతారు. నైవేద్యంగా పెట్టిన చుర్ము, లాప్సీని ఉపవాసం ఉంటున్న అమ్మాయికి ఇచ్చి వ్రతాన్ని వీడతారు.